ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళకి, డే టైమ్‌లో బిజీగా ఉండే వాళ్ళకి అదర్ ఇన్‌కమ్ కావాలి అని అనుకుంటే, మీరు డెఫినెట్‌గా ఈ టూల్ యూజ్ చేసి మీరు మీ ట్రేడింగ్ జర్నీని మీరు కొనసాగించొచ్చు. ఎందుకంటే మనకు డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. యాక్చువల్‌గా ఇంట్రాడే చేయాలని రూల్ ఏం లేదు. మనకు స్వింగ్ ట్రేడింగ్ చేయడానికి ఓఐ టు ఐ బేసిస్ మీద మనకు స్టాక్స్ వస్తాయి యాక్చువల్‌గా. అది ఎట్లా మీరు ట్రైనింగ్ అయ్యి ఉంటారు కాబట్టి, ఆ ట్రైనింగ్ అయ్యి ఉన్నప్పుడు దాన్ని ఎట్లా డేటా రీడ్ చేయాలని తెలిసినప్పుడు, ఈ డేటా అనేది మీకు ఆహ్, ఏం ల్యాప్‌టాప్‌లో యూజ్ చేయాలని ఏం లేదు. మొబైల్‌లో కూడా మీకు మనకు యాప్ ఉంది. ఆ యాప్‌లో డేటా వస్తుంది. రీడ్ చేయడం మనకి డేటా ఒకసారి నేర్చుకున్న తర్వాత ఈజీగా పట్టుకోవడం తెలిసిపోతుంది. ఆ స్టాక్ వచ్చి మనకి ఇంతకుముందు మనం మాట్లాడినట్లుగా ట్రిపుల్ ఎస్ఆర్‌లో గాని, అంటే సపోర్ట్‌లో గాని, స్ట్రాంగ్ సపోర్ట్‌లో గాని, స్ట్రాంగ్ రెసిస్టెన్స్‌లో గాని వచ్చినప్పుడు గాని మీరు ఎంట్రీ కావచ్చు. లేదా స్వింగ్ ట్రేడింగ్‌లో కూడా మీరు స్వింగ్ ట్రేడింగ్ అనేది ఎట్లా ఉంటుంది, ఒక 3 డేస్, 4 డేస్, 5 డేస్ అట్లా 7 డేస్ అట్లా ట్రేడింగ్ దానికి ఒక లెవెల్స్ ఉంటాయి యాక్చువల్‌గా. ఆ లెవెల్‌లో కూడా మీరు ఎంట్రీ చేసి చేయొచ్చు. లేదు మీరు మామూలు ప్యాసివ్ ఇన్‌కమ్ కోసం ప్లాన్ చేయాలనుకున్న ఎంఎంఐ అనే కాన్సెప్ట్ ఉంది మనకు. ఎంఎంఐ బేస్ మీద కూడా ఎంఎంఐ 20కి వచ్చినప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయడం, 80కి వచ్చినప్పుడు సెల్ చేసుకుంటూ కూడా మీరు హ్యాపీగా మీరు చేయొచ్చు. అంటే అన్ని సెగ్మెంట్స్‌కి మనకు ఏఓసీ అనేది ఆళ్ళ రిక్వైర్మెంట్స్‌ని మనం క్యాటర్ చేస్తుంది కాబట్టి మీకేం ప్రాబ్లమ్ లేదు. మీకేం డౌట్స్ ఉన్నా, మీరు నేర్చుకోవాలనుకున్న మెంటర్‌షిప్ కావాలంటే లైవ్ మెంటర్‌షిప్‌కి కిందున్న నంబర్‌కి కాల్ చేయండి. నేను మీకు సపోర్ట్ చేస్తాను.